నమస్కారం ఫ్రెండ్స్, తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన అతిథి శ్రీ జయరాములు గారు, ప్రఖ్యాత బుర్రకథ మరియు హరికథ విద్వాంసులు. వీరి మన తెలంగాణ కళారత్నాలు. వారి గురించి మన ప్రేక్షకులకు చెప్తారు. నమస్కారం జయరాములు గారు. అయ్యా నమస్కారం. నా పేరు రఘునందన్ అండి. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. సార్ చెప్పండి సార్ మీ గురించి. నా పేరు జల్దా జయరాములు అండి. సార్ నేను విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడిని. 40 ఏళ్ల సర్వీస్ నాది ఉంది జిల్లా పరిషత్తులో. ఎక్కడ మీ ఊరు ఏది? ఎక్కడ జాబ్ చేశారు? మాది సొంత ఊరు నల్లగొండ జిల్లా అండి. సార్ టువార్డ్స్ నాగార్జున సాగర్ వెళ్ళే దారిలో చింతపల్లి అని సమితి హెడ్ క్వార్టర్. వన్స్ ఇట్ వాజ్ సమితి హెడ్ క్వార్టర్. ఓకే. మై విలేజ్. నేను పుట్టింది అక్కడే, చదువుకున్నది అక్కడే, చివరికి రిటైర్మెంట్ అయింది కూడా అక్కడే. అయితే నేను 84 నుంచి బుర్రకథలు మొదలుపెట్టాను. సార్ బుర్రకథలు బూరెల సత్యనారాయణమూర్తి గారు రాశారు. అంటే తిరుమలేశ శతకం రచించినటువంటి బూరెల సత్యనారాయణమూర్తి. ఓకే సార్. ఆయన రచించినటువంటి బుర్రకథని మొదట చెప్పారు. సార్ ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒకటి చొప్పున, ఒకసారి రెండు బుర్రకథలు, అంటే మొత్తం మీద 13 బుర్రకథలు రచించారు. ఏమేంటి చెప్పండి. సత్యహరిశ్చంద్ర, సీతారామ కళ్యాణం, లవకుశ, నలదమయంతి, భక్త ప్రహ్లాద, ఉత్తర గోగ్రహణము, ద్రౌపది స్వయంవరము, శివ కళ్యాణము, భక్త మార్కండేయ, అల్లూరి సీతారామరాజు, ఇలా 13 బుర్రకథలు రాశాను. ప్రాచుర్యం ఉన్నాయి అవి? ప్రాచుర్యం ఉన్నాయి. సిఐటి వాళ్ళు ఒకసారి అల్లూరి సీతారామరాజు తీసుకెళ్ళి మళ్ళీ నాకు ఇవ్వలేదు సార్. ఆ కాపీ మాత్రం అలభ్యంగా ఉంది. మిగతాయి నా దగ్గర ఉన్నాయి స్టిల్, బట్ దే ఆర్ నాట్ ప్రింటెడ్ ఇట్. చేద్దాం. సరే చెప్పండి. ఆ తర్వాత వీరగంధం వెంకట సుబ్బారావు గారు నాకు పరిచయం అయ్యి, బాబు నీ ధోరణికి నీవు హరికథకు వెళ్ళావని చెప్పాడు. కానీ తెలంగాణలో హరికథ నేర్పించేటువంటి గురువులు నాకేం కనిపించలేదు. నాకు సెలవు పెట్టుకుని నేర్చుకునేంత సమయం కూడా లేకుండే. ఆ తర్వాత నేను సొంతంగా కాస్త పోయి ఒక 4-5 రాగాలు చిన్న ప్రాక్టీస్ చేసుకొని మొదట హరికథ టీటీడీలో హరికథల్లో నాకు లభ్యమైంది. అది 2001, 2002, 2003 అనుకోండి. 2003 నుంచి చిన్నగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ తర్వాత తెలంగాణ హరికథా కళాకారులకు జనరల్ సెక్రటరీగా నేను ఇప్పుడు పదవి నిర్వహిస్తూ ఉన్నాను. అందరి బాగోగులు చూస్తున్నాను. ఓకే. మొత్తం ఎంతమంది ఉంటారు మన తెలంగాణలో? 60-70 మంది ఉంటారండి హరికథలు. అయితే ఈ కల్చరల్ డిపార్ట్మెంటును, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు ఒక బీద కళాకారుల కోసం, అంతరించిపోతున్న కళాకారులను ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో కళోద్ధరణ మొదలు పెడితే వారు మాత్రం 28 మంది ఆ సేవ వినియోగించుకుంటున్నాం. మిగతా వాడు మాత్రం తోచిన కళలు దొరికిన చోట, వాళ్ళకు పలుకుబడిన చోట, పరిచయాలు ఉన్న చోట లభిస్తూనే ఉన్నది. లభించకుండా సంపాదన లెక్క వెళ్ళదీస్తున్నారు. నేను మాత్రం ప్రస్తుతం 9 హరికథలు చెప్తూ ఉన్నాను. 9 టైటిల్స్: సీతారామ కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణం, శివ కళ్యాణం, భక్త మార్కండేయ, తర్వాత ఈ ద్రౌపది స్వయంవరం, ద్రౌపది మాన సంరక్షణ, నలదమయంతి, నర్తనశాల, ఉత్తర గోగ్రహణం. కాదండి, ఇవన్నీ పరిమి సుబ్రహ్మణ్యం గారు రచించి ఎక్కువ పాతవాళ్ళు రచనే. కాకపోతే కన్యకా పరమేశ్వరి కథ ఒకటి 70% నా చేతతో, మిగతా 30% ఇతరుల ప్రమేయం కల్పించుకొని, వారి సాహిత్య పాత కవులే కదా, సాహిత్యం వారిది కొంత తీసుకొని 70% నాది, 30% ఇతరులకు తీసుకొని. బుర్రకథకు గురించి చెప్పండి కొంచెం. బుర్రకథ అంటే ఏంటి అసలు? బుర్రకథ అంటే ఒకప్పుడు, అంటే కొంతమంది ప్రేక్షకులకు తెలియదు. బుర్రకథ అంటే అందరికి తెలిసేదే. ఉదాహరణకు బుర్రకథ కంటే ఒక చిన్న ప్రక్రియ చెప్పండి బుర్రకథది. తందాన అంటూ, వినరా భారత అంటూ, వినరా భారత వీరకుమార విజయము నీదేరా, ఇలా చెప్తూ ఉంటారండి. సరే, తందానాలు పెడుతుంటారు. వంతలు అంటారు వాళ్ళు. ఇక్కడ వంతలు 2 ఉంటారండి. ఈ వంతల్లో ఒకతనేమో సార్ చెప్పండి. ఈ బుర్రకథలో 2 వంతలు ఉంటారు. ఒకతను రాజకీయం అని ఆ కథకుడు పాడినటువంటి పాటకు కాస్త వివరణ ఇస్తాడు, ఇంకొకతను హాస్యం చేస్తుంటాడు.
తర్వాత ఇంకా సరిపోకపోతే దానికి సరిపోయేటువంటి వ్యాఖ్యానం చేస్తూ కథ కూడా ముందుకు వెళ్తుంటాడు. సో అన్ని రకాల హావభావాలు. అయితే నేను అటు పూర్తి తెలంగాణ ధోరణి కాకుండా పూర్తి ఆంధ్ర ధోరణి కాకుండా అసలు నా ప్రత్యేక శైలిలో వెళ్తూ ఉన్నాను. సొంత ప్రక్రియ. బుర్రకథలు బాగానే చెప్పాను, విజయవంతంగా ఒక 6-7 జిల్లాల్లో చెప్పాను. ఆ తర్వాత 6-7 కథలు చెప్పాను. చాలా ఆ పేరు వచ్చేసి సుదీర్ఘ టీచర్ కాబట్టి మంచి రైటర్ మీరు. నేను రాసిన నాకు వీలున్నంత వరకు నేను ఇతర హరికథల కంటే నేను బుర్రకథల కంటే నాకు నా బుర్రకథలు మంచి పేరు వచ్చింది. అయితే చెప్పండి ఇంకా మీ గురించి. ఈ బుర్రకథల ద్వారా నాకు బుర్రకథ గాన కళారత్న అని బిరుదు. వేరే మా దగ్గర ఒక సభ ఉండేది, వివేకానంద యూత్ క్లబ్ వాళ్ళు నాకు సన్మానం చేశారు. ఆ తర్వాత బుర్రకథలో నుంచి హరికథలో వచ్చేసాను. ఆ హరికథలో మాత్రం ఇతర కవులే చెప్తూ ఉన్నాను. ఇప్పుడు తెలంగాణలో సరే మన ఏరియాలో అసలు ఆంధ్రాలోనే జీవనోపాధి జరుగుతుందా? నాకు జీవనోపాధి అంటే నేను పర్సనల్గా నాకు పెన్షన్ వస్తుంది, వదిలిపెట్టండి. అందుకే నేను ఈ స్కీమ్లో నేను కళ ఉద్ధరణలో మిగతా వాళ్ళకి చేస్తున్నాను. కాకపోతే కఠినంగానే ఉంది సార్. మీరు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు? నేను ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాను. కళ మీద మీకు ఆపేక్ష ప్రేమతో, కళాకారులు ఒక 2 పూటలు భోజనం చేయాలనే ప్రేమతోని ఏదో చేస్తున్నారు. పెద్దలు చేసినటువంటి రమణాచారి గారు కానీ మామిడి కృష్ణ గారు మా డైరెక్టర్ గారు వారు చేసినటువంటి సేవని కాస్త వాడుకుంటూ నేను చేసే ప్రయత్నం చేస్తున్నాను సార్. ఇప్పుడు టోటల్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా హరికథలు తగ్గినాయి యాక్చువల్గా. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ సంఖ్య లేదండి, 60-70 మందే ఉన్నారు అంతే. ఆంధ్రలో ఒకప్పుడు తెనాలి బాగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉన్నారు అట్లా? టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉంటారో తెనాలిలో అంతమంది ఉండేవాళ్ళు, అంతమంది ఉన్నారు. అక్కడ విద్యా కేంద్రం తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా గారు నడిపించారు. అక్కడ రాజుగారు ఏదో పెట్టారు. రాజుగారు ఇక్కడ విజయనగరంలో రాజుగారు సహకారంతో పెట్టారు, కాలేజ్ పెట్టారు. దాని అట్లాంటిది ఏం లేదా? మన దగ్గర లేదండి. మరి ఏదైనా ప్రయత్నాలు కొనసాగించట్టు చెప్పడానికి ఇక్కడ ఎవరు సార్ నేర్చుకునే అసలు తెలుగు యూనివర్సిటీలో తెలుగు యూనివర్సిటీలో పెట్టి ఒక 6 ఏళ్ళు ఎవరు వీరగంధం వెంకట సుబ్బారావు ఉన్నప్పుడు ఆ పీఠం నడిచింది. ఆ తర్వాత కొచ్చెర్ల రామకృష్ణ భాగవత్ గారు నడిపించారు. ఆ తర్వాత ఇంకొక తను ఎవరో నడిపించారండి. ఈ 5-6 ఏళ్ల నుంచి దాన్ని తీసేస్తే మళ్ళీ ఒక 3 ఏళ్ల క్రితం మళ్ళీ కొందరు 10 మందిని కలుపుకొని నేను రమణాచార్య సార్ సహకారంతో మా దాంట్లోనే ఒక ట్యూటర్ని పెట్టించి ఒక 2 years నడిపించాం. తెలుగు నడుస్తుందా? ఇప్పుడు మళ్ళీ తీసేయారు, వైండ్ అప్ సైన్స్. మరి ఒకసారి ప్రయత్నం చేయండి. ఇది డైయింగ్ ఆర్ట్ ఫామ్ లాగా ఉండిపోవద్దని. ఫ్యూచర్ జనరేషన్స్ హరికథ అంటే ఏంటంటే అది అయ్యో అది హరికథ సర్వకళల సమాహారం. అది ఎందుకంటే ఒక పాత్రను తాను నటిస్తాడు. నాట్యం ఉంటుంది, సంగీతం ఉంటుంది, తర్వాత అర్థం ఉంటుంది, జోక్ ఉంటుంది. తాను నిలబడి చెప్పినంతసేపు నిలబడి స్టామినా ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి. మా కాలనీలో గణపతి మండపంలో పెట్టించారు లక్ష్మీనారాయణ గారిది, చాలా బాగా మెచ్చుకున్నారు. బాగా చదివింపులు కూడా బాగా వచ్చాయి. 3000 2 రోజులు పెట్టాడు. 3000 దాదాపు 2000-3000 దాకా వచ్చినాయి. బాగా మంచిగా చెప్పారు సార్. చెప్పండి ఇంకా ఇంకేం చెప్పండి సార్. నేను అనేది ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ ఇప్పుడు కొందరు తయారవుతున్నారు, కానీ అంత సంఖ్యలో రావటం లేదు ఇంకా. ఇప్పుడు అంటే జీవనోపాధి కలగడానికి ఏం చేయాలి చెప్పండి? ఈ జీవనోపాధి కలగాలంటే ఇది సమాజం చేతిలో కూడా ఉంది. ఎంత విద్యావంతుడైనా అది కావాలనే ప్రేమ కూడా ఉండాలి కదండి. అసలు ఒక తరాలు మారిపోయినాయి. ఎట్లా మారిపోయినాయి అంటే మేము చూస్తున్న తరంలో నుంచి తాతలు ముత్తాతలే జారిపోయినారు ఈ ధోరణి నుంచి. ఆ తర్వాత వచ్చేటువంటి కొడుకులకు ఆ తరం ఉండదు, ఇక మనమలకు ఆయనతో ఉండదు. కనుక మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన కాస్త పుంజుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఆశాజనకంగా ఉన్నాము, జరుగుతుందని. అంటే మీరు ఏం చేస్తే దీన్ని ఇంకా బ్రతుకుతుంది అని చెప్పి మీ పెద్దవాళ్ళు కాబట్టి మీరు చెప్పండి. నాకు తెలిసిన కాడికి ఒకప్పుడు మా పాత కళాకారులు అంటే వీరగంధం లాంటి వాళ్ళు కాకుండా కొందరున్నారండి, కేవలం సినిమా పాటలు పాడి 4 జోకులు చెప్తే కథ వెళ్ళిపోతుంది అనే ధోరణి పెంపొందించుకున్నారు కొందరు. కోట వారు అసలు క్లాసిక్ ఉంది, ఆయన దగ్గర రకరకాల ఉన్నదండి. ఆయన వల్లే కాదు, కొందరు ఉన్నారు ఎందుకు దానివల్ల చెప్పండి. దాన్ని పల్సన చేశారండి కథని. అందుకోసం ఇంకా జరుగుద్ది మన చెప్పండి. ఇంకా మీకు ఇంకా హరికథలు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి చెప్పండి? హరికథలో నాకు నిజామాబాద్ పీఠ నుంచి వచ్చేసింది ఒకటి, తర్వాత
ఒకటి అంటే ఏమైనా కళారత్న అట్లాంటి ఏమైనా సరిగ్గా బాగా? నాకు రాలేదు. ఒకటి త్యాగరాయ గానసభలో కూడా ఇచ్చారు. ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు? ఎన్ని ప్రోగ్రామ్ చేశారు? ఇప్పుడు కూడా నేను 5-6 జిల్లాలు చెప్తున్నాను. మన మొత్తం సర్వీస్ ఎన్ని ప్రోగ్రామ్ చేశారు? నా సర్వీసులో ఇప్పటికి 200 కథలు చెప్పాను. 200 కావాలి. ఇది సర్వీస్ మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఇతర చెప్పారు. రాష్ట్రాలు ఇంకా వెళ్ళలేదా? నేను వెళ్ళలే. నా వ్యక్తి మీరు వెళ్ళలేదు. ఓకే. ఇతర జిల్లాలు చెప్పాను, ఆంధ్రాలో కూడా చెప్పాను. చెప్పారా? ఆ. ఓకే. మంచిగానే ఉన్నాయి. మంచిగా నేను చెప్పినంత సేపు అయితే మంచిగానే రాణించారు. నాకు మీరు మిమ్మల్ని మా ప్రేక్షకులు కాంటాక్ట్ చేయాలంటే మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. 944-944-07431. మళ్ళీ ఒకసారి. దిస్ ఈజ్ మై నెంబర్ 944-07431. మై నేమ్ ఇస్ జే జయరాములు, రిటైర్డ్ తెలుగు టీచర్, హరికథ ఆర్టిస్ట్. అది ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం. అది వీలంటే మీరు హరికథల్ని ప్రోత్సహించండి. ఓకే, థ్యాంక్ యూ.